భారతదేశ మార్కెట్లోకి ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మరొక కొత్త వేరియంట్ అయితే తీసుకొచ్చారండి. ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ మార్కెట్ ఎక్స్పాన్షన్షిప్లో భాగంగా వీళ్ళు ఎక్కువ వేరియంట్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లని మార్కెట్లో తీసుకొద్దామని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గానే ఏథర్ కంపెనీ వాళ్ళ రిస్తా 3.7 కిలోవాట్ వేరియంట్ బేస్ వేరియంట్ తీసుకొచ్చారు. తక్కువ ప్రైస్లో ఎక్కువ రేంజ్ ఇచ్చే వేరియంట్ని. ఎగ్జాక్ట్గా అలానే మనటి వరకు ఏథర్ 450S ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో మాత్రమే స్కూటర్ని ఆఫర్ చేశారు. బట్ ఇప్పుడు పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 160 కిలోమీటర్ రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్ని తీసుకొచ్చారు. మరి ఏథర్ 450S సిరీస్లో కొత్తగా తీసుకొచ్చిన ఆ వేరియంట్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏథర్ 450S సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మీకు 450X మాదిరిగా గూగుల్ మ్యాప్స్ లాంటివి అయితే ఉండవు అనమాట. మీకు బేసిక్ డిస్ప్లే లాంటిది అయితే వస్తుంది. మీరు గమనిస్తే డీప్ వ్యూ డిస్ప్లే అంటారు దీన్ని. సో డీప్ వ్యూ డిస్ప్లే అయితే ఈ స్కూటర్ తో పాటు మీకు లభిస్తుంది. అంటే ఇందులో మీకు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఇటువంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి, కానీ మీకు మ్యాప్స్ కానివ్వండి ఇతర అడ్వాన్స్ స్మార్ట్ ఫీచర్స్ అనేవి ఈ డాష్ బోర్డ్ లో అయితే మీకు లభించు అనమాట. సో మీకు రియల్ రేంజ్ ప్రెడిక్టర్ కానివ్వండి, రేంజ్ ఎంత వెళ్తున్నారు, టాప్ స్పీడ్ ఎంత, ట్రిప్ మీటర్ రీడింగ్, అలానే మ్యూజిక్ కంట్రోల్స్, కిలోమీటర్స్ ఇక్కడ మెన్షన్ చేస్తుంది, ఏ మోడ్స్ లో ఉన్నాయి, ఇలాంటి ఫీచర్స్ మాత్రమే మీకు డీప్ వ్యూ డిస్ప్లేలో అయితే లభిస్తాయి అనమాట. అయితే 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు డిజైన్ పరంగా అయితే ఎటువంటి మార్పులు అయితే ఉండదు అనమాట. 450X గానీ 450S గానీ అవుటర్ పార్ట్ ఆఫ్ డిజైన్ అయితే చూడడానికి సిమిలర్ గానే కనిపిస్తుంది. కాకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇన్సైడ్ చూసుకున్నట్లయితే మనకి మోటార్ కెపాసిటీలో డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఇతర స్మార్ట్ ఫీచర్స్ ఏదైతే ఉంటుందో డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. 450S లో కొంచెం తక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి, 450X లో మాత్రం ఎక్కువ ఫీచర్స్ అనేవి ఏథర్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీరు ఏథర్ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ చేస్తుందండి. 80% అనేది 3 hours లో ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలానే మీకు ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ ఆన్ డాష్, లైవ్ లొకేషన్, పింగ్ మై స్కూటర్ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా 450X లో మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. 450S సిరీస్ లో అయితే ఈ ఫీచర్స్ అయితే మీకు లభించు అనమాట. కానీ డిజైన్ పరంగా మీకు చూపిస్తున్న మోనోషాక్ సస్పెన్షన్ కానివ్వండి, అల్యూమినియం చాసిస్ కానివ్వండి, బ్యాలెన్స్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇవన్నీ కూడా కామన్ గానే వీళ్ళ అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ లో అంటే 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. మేజర్ గా 450X కి S కి డిఫరెన్స్ ఏంటంటే 450X లో ఇలాగా గూగుల్ మ్యాప్ ప్లాట్ఫామ్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోలర్, వాట్సాప్ అండ్ డాష్, షేర్ లైవ్ లొకేషన్ అనేది 450X లో ఉంటుంది. బట్ 450S లో ఈ ఫీచర్స్ అనేది ఆఫర్ చేయట్లేదు. 450S లో బేసిక్ మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్ అయితే మాత్రం ఆఫర్ చేస్తున్నారు అనమాట. డాష్ బోర్డ్ డిస్ప్లే 7" డిస్ప్లే ఉంటుంది, బట్ అది డీప్ వ్యూ డిస్ప్లే అయితే ఆఫర్ చేస్తున్నారు. 8 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ చేసుకోవచ్చు, బట్ దానికి అడిషనల్ పేమెంట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే 450S లో మీకు 5.4 కిలోవాట్ పీక్ పవర్ PMSM మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 22 Nm టార్క్ అయితే జనరేట్ చేస్తుంది అనమాట. 90 km టాప్ స్పీడ్ తో ఆఫర్ చేస్తున్నారు. 0 నుండి 40 km వేగాన్ని 3.9 సెకండ్లో చేరుకోగలదు. ఇక్కడ మెయిన్ ఇప్పుడు మీకు కొత్తగా తీసుకొచ్చిన స్కూటర్ వేరియంట్ ఏదైతే ఉందో 3.7 కిలోవాట్ అవర్ కెపాసిటీతో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నథింగ్ బట్ 450X లో ఏదైతే 3.7 కిలోవాట్ అవర్ ఉన్నదో ఇప్పుడు అది ఏథర్ 450S లో కూడా తీసుకొచ్చారు. దీనికి కూడా 161 కిలోమీటర్స్ రేంజ్ అనేది ఇస్తున్నారు. సో మిగిలిన డీటెయిల్స్ అన్ని కూడా 450S లో మీకు చెప్తున్న మోటార్ కెపాసిటీ అంతా సిమిలర్ గానే ఉంటుంది. బట్ అడిషనల్ గా ఏంటంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని మాత్రం పెంచడం జరిగింది. ఈవెన్ 67 రేటింగ్ తో వీళ్ళ వాటర్ ప్రూఫ్ మోటార్ బ్యాటరీని అయితే ఇస్తున్నామని చెప్తున్నారు. ఇంకా ఛార్జింగ్ అయితే మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవడానికి 80% వచ్చి 5 hours 30 minutes పడుతుంది. బట్ ఇందాక మీకు చెప్పాను 3 hours ఛార్జ్ అవుతుంది అన్నట్టుగా, కానీ అది 450X అనమాట. 450S సిరీస్ కి మాత్రం 5 hours 30 minutes 80%, 100% అయితే కొంచెం ఎక్కువ టైం ఉంది, 7 hours 45 minutes అని చెప్తున్నారు. ఏథర్ గ్రిడ్ దగ్గర అయితే మాత్రం 1 minute కి 1.5 kilometers అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. టైర్స్ పరంగా 90/90 12" ట్యూబ్లెస్ అనేది ఫ్రంట్ సైడ్, రేర్ సైడ్ 100/80 సెక్షన్ టైర్స్ అనేది ఇస్తున్నారు. ఇక బూట్ స్పేస్ చూస్తే 22 liters అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో లభిస్తుంది. స్కూటర్ వెయిట్ 108 kg గా ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నట్లయితే 170 cm అంటే 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక బై డిఫాల్ట్ గా కంపెనీ వాళ్ళు ఇస్తున్న వారంటీ చూస్తే 3 సంవత్సరాలు లేదా 30,000 kilometerల వారంటీ అనేది బ్యాటరీ ప్యాక్ ఇస్తున్న వారంటీ. దీన్ని మీరు అడిషనల్ గా ప్రో ప్యాక్ తీసుకుంటే కనుక మీరు వారంటీ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు ఏథర్ స్టాక్ ప్రో ఈ ప్యాక్ ని తీసుకుంటే మీకు ఏథర్ 450S లో స్మార్ట్ ఈకో 105 kilometers వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. ఈకోలో 100 kilometers, రైడ్ 80, పోర్ట్ 75 అని చెప్తున్నారు. ఇది బేస్ వేరియంట్ 2.9. బట్ కొత్తగా తీసుకొచ్చిన 161 kilometers కి అప్ టు
130 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అది కూడా 3.7 కిలోవాట్ కెపాసిటీకి. ఇంకా మీరు అడిషనల్ ప్యాకేజ్ తీసుకుంటే మీకు ఆటో హోల్డ్, ఆటో ఇండికేషన్ కట్ ఆఫ్, గైడ్ మై హోమ్ లైట్స్, వెహికల్ ఫాల్ సేఫ్, కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ ఇవన్నీ కావాలంటే మీరు అడిషనల్ గా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. 8 years or 80,000 కిలోమీటర్స్ మీరు అడిషనల్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. బై డిఫాల్ట్ గా ఇచ్చేది ఆ ప్యాక్ తీసుకుంటే 5 years or 60,000 కిలోమీటర్స్ వరకు ఇస్తారు అడిషనల్ గా పేమెంట్ చేస్తే. మన తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 1,45,999 అంటే 1,46,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. దీని అయితే మీరు ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక డౌట్ ఏదైతే కస్టమర్లకి 3.7 కిలోవాట్ అవర్ కెపాసిటీకి వీళ్ళు చెప్తున్న 130 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వస్తుందా అంటే ఈ వెహికల్ ఉన్న బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా అయితే 130 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉందండి. 3.7 కిలోవాట్ అవర్ కి యావరేజ్ గా మనం ఒక 40 కిలోమీటర్స్ ప్రెసెంట్ మనం గమనించినట్లయితే 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ తీసుకుంటే 40 మ్యాక్స్ అయితే వస్తుంది అనమాట 1 కిలోవాట్ అవర్ కి. అలా చూసుకుంటే అప్ టు మాక్సిమం 160 లేదు 35 కిలోమీటర్స్ మనం కన్సిడర్ చేసుకున్నా కూడా ఓవరాల్ గా 140 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంది. సో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్న 130 కిలోమీటర్స్ కాబట్టి ఇతర కంపెనీ వాళ్ళు చెప్తున్నట్టుగా 130 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్ గా ఈథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చిన ఈథర్ 450S 3.7 కిలోవాట్ అవర్ కెపాసిటీ వేరియంట్ డీటెయిల్స్ అండి. మార్కెట్ లోకి ఇలా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్స్ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవాలి లేదన్న డౌట్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మన ఈవీ కుర్రాడి కోర్స్ అనేది ఆఫర్ చేస్తుంది. ఈవీ కుర్రాడి కోర్స్ లో మీరు ఏమైనా కొత్త వెహికల్ లాంచ్ అయినప్పుడు దానికి సంబంధించిన స్పెసిఫికేషన్ షీట్ ఏ అయితే స్పెసిఫిక్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలో అవన్నీ కూడా ఒక షీట్ రూపంలో ఇస్తాము. వాటిని మీరు క్లియర్ గా మెన్షన్ చేస్తే కనుక మీకు కావాల్సిన ఎలక్ట్రిక్ వెహికల్ మీకు మీరుగా డిసైడ్ చేసుకునే నాలెడ్జ్ మీకు లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడి కోర్స్ తీసుకున్నట్లయితే స్క్రీన్ పై కమించిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం స్క్రీన్ పై కమించిన నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కరెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.